హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తుర్కాస్ కిచెన్. ఈరోజు నేను మీకు సింపుల్ ఈవినింగ్ స్నాక్ రెసిపీ క్రిస్పీ ఆనియన్ రింగ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా అండి. ఏదన్నా తినాలి అని అనిపించినప్పుడు ఇలా సింపుల్గా ఆనియన్ రింగ్స్ని ట్రై చేయండి. ఫస్ట్ దానికోసం 3 ఆనియన్స్ని తీసుకుని పీల్ తీసేసేయాలండి. ఇలా పీల్ తీసుకున్న తర్వాత 1/2 ఇంచ్ సైజు స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. మరి మందంగా కూడా స్లైసెస్ కింద కట్ చేసుకోకూడదండి, రింగ్స్ అనేవి అంత క్రిస్పీగా రావు. సో 1/2 ఇంచ్ సైజు మనం ఇలా స్లైసెస్ కట్ చేసుకొని ఆనియన్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు రింగ్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఒక్కొక్క స్లైస్ని తీసుకుని ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా స్లోగా రింగ్స్ అనేది డివైడ్ చేసుకోండి. ఇలానే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నిటిని కూడా రింగ్స్ లాగా డివైడ్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ని వేసి ఈ రింగ్స్కి అన్నిటికీ కూడా మంచిగా పట్టించాలి. సో ఇలా కార్న్ఫ్లవర్ వేయడం వల్ల ఆనియన్ రింగ్స్ అనేవి క్రిస్పీగా వస్తాయండి. సో స్కిప్ చేయకుండా ఇలా ఒక్కసారి కలుపుకొని వీటన్నిటినీ కూడా పక్కకి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/2 కప్ మైదా, అలానే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, అలానే 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలానే చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, వీటన్నిటినీ కూడా వేసి ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండినంతా కూడా ఎక్కడ కూడా లంప్స్ లేకుండా పిండినంతా కూడా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని మరీ థిక్గా కూడా ఉండకూడదు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కన్సిస్టెన్సీ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇలా ఉన్నట్టయితే పర్ఫెక్ట్గా ఆనియన్ రింగ్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి. నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసుకు పెట్టుకున్న ఆనియన్స్ని దీంట్లోని డిప్ చేయాలన్నమాట. ఒక్కొక్క రింగ్ని ఇలాగా తీసుకుని డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో అద్ది పక్కకి పెట్టుకోవాలి. ఆనియన్ రింగ్స్ అన్నిటినీ కూడా ఇలానే చేసుకోవాలి. ఈ బ్రెడ్ క్రమ్స్ అన్ని సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్ ఉంటుందండి. లేదంటే మనకి ఇంట్లో ఉన్న బ్రెడ్ని కూడా మనము గ్రైండ్ చేసుకుని పౌడర్ లాగా చేసుకుని యూస్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ అన్నిటినీ కూడా ఇలానే పిండిలో డిప్ చేసి ఇలా బ్రెడ్ క్రమ్స్లో అద్ది పక్కకి పెట్టుకోవాలి. ఇలా ఆనియన్ స్ట్రింగ్స్ అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి ఒక్కొక్కటిగా మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ రింగ్స్ని వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే ఆనియన్స్ త్వరగా కాలిపోతాయి. సో ఎక్కువగా ఫ్రై చేయకుండా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా స్నాక్స్ అనేది ప్రిపేర్ అయిపోతాయి. ఇవి అప్పటికప్పుడు చాలా తక్కువ సమయంలో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు, అలానే ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి. వీటిని టొమాటో కెచప్ తోటి కానీ మయోనీస్ తోటి కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అలానే పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. ఎప్పుడు ఆలు రింగ్స్ అలాంటివి కాకుండా ఇలా ఒకసారి ఆనియన్ రింగ్స్ని కూడా ట్రై చేయండి. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.